నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబమును దీవించు దేవా మా కుటుంబమును నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మా గృహమును అతిథిగా దర్శించు దేవా ఆపద వేళలో తోడుండుము ప్రభువా మా గృహమును అతిథిగా దర్శించు దేవా మా ఆపద వేళలో తోడుండుము ప్రభువా నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము ఆశీర్వదించి మీ యొక్క కృపావరంతో నింపి గొప్పగా బిడ్డకు సహాయ సహకారాలు అందించి
ఈ యొక్క నూతన గృహ నిర్మాణానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా సమకూర్చి ఈ యొక్క గృహాన్ని నిర్మించుకునేలా చేసినందుకు మీకు వందనాలు. ఈ గృహ నిర్మాణ విషయంలో సహకరించినటువంటి ప్రతి ప్రజలను జీవించి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ సమయంలో మేము తలంచుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గొప్ప వరంగా దయచేసి నూతన గృహాన్ని అందమైనటువంటి మేమందరం విశ్వాసంతో నివసించేటువంటి గొప్ప గృహంగా తయారు చేసుకున్నారు. ఈ పరిశుద్ధ సమయంలో నుంచి సకల మీ ఆత్మీయ వరాలతో ఇందు ప్రవేశించి నివసించే ప్రతి ఒక్క బిడ్డకు మీ ఆత్మీయ వరాలతో నింపబడి శాంతి సమాధానంతో నింపబడినట్టు ప్రేమ ఆప్యాయత మధ్య జీవించినట్టు విశ్వాసంలో బలపడినట్టు మీ దివ్యశక్తి అనుగ్రహాలతో నింపబడుతూ జీవించమని అదేవిధంగా పరిశుద్ధ మరియం మీరు వాక్యంలో తెలియచేసినట్లుగా అలనాడు కానా పెళ్లి వివాహ సమయంలో మీ శ్రద్ధలు ఆదుకొని దీవించి ఆశీర్వదించమని ప్రతి సమయంలో కూడా తోడు నేడు ఉండమని అనాథుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వరం వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ నూతన గృహమును ఇందు నివసించి వారందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. కొద్ది హోటల్ జరుగుతుంది కొంచెం ఒక సైడ్ కొన్నాను. ఇహలోకములో మానవాళిని ప్రేమించి దివి నుండి నరులను జయచూచితివి. మనుజుల రక్షింప పంతావరేసుతూనే క్రీస్తు యేసు నవలోకం నిర్మించే భూమిని
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదాం. సర్వశక్తి గల పితయైన ఓ సర్వేశ్వర, కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలు నీవు దయతో ఆలకించుము. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు గాను, మీరు దయచేసిన ఈ నూతన గృహమునకు గాను మా కృతజ్ఞతాంజలులను అర్పించుచున్నాము. మీ వరానుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరతము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహించండి. భార్య భర్తలైన నా తల్లిదండ్రులైన కొడిగంటి మరి ఎన్న ఆరోగ్యం మగాళ్లను గడిచిన కాలమంతా దీవించి ఆశీర్వదించినందుకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. 50 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితములో జన్మను విశ్వాసమని ఇచ్చి పెంచి పెద్ద చేసిన వీరి సంతానము కొరకు వీరు అనేక మంచి కార్యములు చేసి యవన దశలో వీరి ప్రేమను ఆశీర్వదించి అద్భుతమైన దివ్య సంస్కారములు ముద్రించితివి. అటులని సార్థకమైన వారి వార్ధవక్యమును కూడా సుఖశాంతి సౌభాగ్యములతో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 16వ వచనం వరకు. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలెను. నీవు వాక్కు క్రియలలో నీ తండ్రిని గౌరవింపుము, అప్పుడు నీవతని దీవెనలు పొందుదువు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును. తల్లి శాపము వలన పిల్లల కొంపలు కూలిపోవును. నీవు కీర్తిని పొందుటకు నీ తండ్రిని అవమానపరపరాదు. తండ్రికి అవమానం కలిగినప్పుడు పుత్రునికి గౌరవం కలుగదు. తండ్రిని సన్మానించుట వలన తనయుడు గౌరవం పొందును. తల్లిని అవమానపరచు సంతానము నింద తెచ్చుకొనును. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పిన నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు గనుక అతని అలక్ష్యం చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. నీవు ఇక్కట్టులలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనును. ఎండ వేడిమికి మంచు వలె నీ పాపములెల్లా కరిగిపోవును. తండ్రిని పరిత్యజించువాడు దైవ దూషకుని వంటివాడు. తల్లికి కోపం రప్పించువాడు దైవ శాపమునకు గురియగును. ఇది ఏలిన వారి వాక్కు. నా నోటికి
నా నోటికి తీయగా ఉన్నది. తేనె కంటే మధురముగా ఉన్నది నీ వాక్యము. జ్ఞానమిచ్చు నీ వాక్యం, స్వస్థతనిచ్చు నీ వాక్యం. జ్ఞానమిచ్చు నీ వాక్యం, స్వస్థతనిచ్చు నీ వాక్యం. ఆలకించుదా అనుసరించుదా ప్రభు యేసు నీ వాక్యము. ఆలకించుదా అనుసరించుదా ప్రభు యేసు నీ వాక్యము. నీ వాక్యము నా నోటికి తీయగా ఉన్నది. తేనె కంటే మధురముగా ఉన్నది నీ వాక్యము. ప్రతి గృహమును ఎవరో ఒకరు నిర్మించరు, కానీ దేవుడు విశ్వ నిర్మాత. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ అధ్యాయము 3 పవిత్ర వచనములు 2 నుండి 6 వరకు. దేవుని గృహకృత్యములందు మోషే విశ్వసనీయుడుగా ప్రవర్తించినట్లే తనను ఈ పనికి ఎన్నుకొనిన దేవునికి ఆయన విశ్వసనీయుడై ఉండెను. గృహ నిర్మాణం మొరచిన వ్యక్తి గృహము కంటే ఎక్కువ ప్రతిష్టను పొందును. అట్లే యేసు మోషే పొందిన దానికంటే ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు. ప్రతి గృహమును ఎవరో ఒకరు నిర్మింతురు, కానీ దేవుడు విశ్వ నిర్మాత. మోషే దేవుడు చెప్పబో విషయములకు సాక్షిగా దేవుని ఇంటి అందంతటా నమ్మకముగా ఒక పరిచారకుని వలె ఉన్నాడు. కానీ క్రీస్తు దేవుని ఇంటిలో నమ్మకముగా ఒక కుమారుని వలె ఉన్నాడు. మన నిరీక్షణ యందు విశ్వాసము కలవారమై ధైర్యము వహించునచో మనమే ఆయన గృహముగా నిలిచెదము. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 38 నుండి 42 వరకు.
వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అని ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అని ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీయు నాపై వదలి నీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె వెంట తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. యందు ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనందరికీ కూడాను చాలా సంతోషకరమైన రోజు, ఆనందకరమైన రోజు. ఎందుకంటే మనమందరము కూడాను ఒక కుటుంబంగా ఇక్కడ సమావేశమయ్యి ప్రత్యేకంగా గౌరవనీయులైన ఫాదర్ కోడిగంటి మరియ జోసెఫ్ గారి కుటుంబ సభ్యుల నిమిత్తము ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి ఆనందంలో, సంతోషంలో మనము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాము. దేవుడు మరి ఈ కుటుంబాన్ని బహు గొప్పగా దీవించారు. 2 శుభకార్యాలు ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. మొట్టమొదటిది కోడిగంటి మరియన్న ఆరోగ్యములకు దేవుడు దయచేసిన నూతన గృహము. ఈ నూతన గృహం అనేది వీరి యొక్క జీవిత ఆశల రూపకల్పన. ఎన్నో ఏండ్లు ఆశించగా దేవుడు వీరికి ఇచ్చిన ఓ గొప్ప బహుమానము ఈ నూతన గృహము. అలాగే 2వ శుభకార్యము, మరి కోడిగంటి మరియన్న ఆరోగ్యముల జ్ఞాన వివాహ 50 సంవత్సరాల షష్ఠి పూర్తిని గోల్డెన్ జూబిలీ అంటారు, స్వర్ణ జూబిలీ. ఆ శుభకార్యాన్ని కొనియాడుతూ ఈ 2 శుభకార్యాలను పురస్కరించుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్న శుభ తరుణం ఇది. ప్రియులారా, మరి ఈ తరుణంలో ఈ శుభకార్యాలను పురస్కరించుకొని ఈ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా మరియన్న ఆరోగ్యమ్మ ఈ దంపతులను మనము కరతాళ ధ్వనులతోటి అభినందిద్దాము, శుభాకాంక్షలు తెలియచేద్దాము, దేవుని ఆశీస్సులను అందిద్దాము. మనస్ఫూర్తిగా ఈ దివ్య బలి పూజలో వీరి కొరకు ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని ఘనపరుచుదాం, మహిమపరుచుదాం. అలాగే దేవుడు ఈ కుటుంబానికి తోడుగా ఉండి ఎన్నో మేలులు చేసినట్లే మన కుటుంబాలకు కూడాను, వ్యక్తిగతంగా మనకు కూడాను దేవుడు ఎన్నో విధాలుగా తోడుగా ఉండి సహాయపడ్డాడు. ఎన్నో మేలులు ప్రభు మనకు చేసి ఉన్నారు. మరి వారికి ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు మనకి తోడుగా ఉండి చేసిన మేలును బట్టి ప్రభువుకు కూడా మనము కృతజ్ఞతలు ఈ సమయంలో తెలియజేసుకుందాము. అందరము కూడా మీ ఎడం చేయి మీ హృదయం మీద ఉంచండి, కుడి చేయిని పరలోకం వైపు ఉంచండి, కళ్ళు మూసుకోండి, శిరస్సులు దించండి, తలలు దించండి. అందరూ కూడా భక్తి భావాలతోటి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ప్రభునకు తెలియజేద్దాము. అందరూ నా తర్వాత చెప్పండి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, క్రీస్తు ప్రభువా వందనం, క్రీస్తు ప్రభువా స్తోత్రం, క్రీస్తు ప్రభువా ఆరాధన, క్రీస్తు ప్రభువా మహిమ, పవిత్రాత్మ సర్వేశ్వర వందనం, పవిత్రాత్మ సర్వేశ్వర స్తోత్రం, పవిత్రాత్మ సర్వేశ్వర ఆరాధన, పవిత్రాత్మ సర్వేశ్వర మహిమ, త్రిత్వైక సర్వేశ్వర వందనం, త్రిత్వైక సర్వేశ్వర స్తోత్రం,
సర్వేశ్వర స్తోత్రం. త్రిత్వైక సర్వేశ్వర ఆరాధన. త్రిత్వైక సర్వేశ్వర ఆరాధన. త్రిత్వైక సర్వేశ్వర మహిమ. త్రిత్వైక సర్వేశ్వర మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మరి కోడిగంటి మరియన్న ఆరోగ్యములు 50 సంవత్సరాల జ్ఞాన వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు అంటే నిజంగా అది సామాన్యమైన విషయమైతే కాదు. ఉభయులు ఇరువురు కూడాను జీవితాంతము ఇప్పటి వరకు కలిసిమెలిసి జీవించారు అంటే అది సామాన్యమైన విషయము కాదు. మరి ఈ ఇద్దరి జీవితములు వారు గడిచిన కాలాన్ని నెమరు వేసుకుంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు, ఎన్నో బాధలు అనుభవించి ఉంటారు, ఎన్నో శ్రమలు ఇరుకు ఇబ్బందులు వారు ఎదుర్కొని ఉంటారు. ఎన్నో అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఎన్నో వీరి గత సంవత్సరాల కాలంలో వీరి జీవితములు తారసపడి ఉంటాయి. మరి బిడ్డలను కన్న తర్వాత వారిని పెంచే విషయములో ఎంతగానో శ్రమించి ఉంటారు. అలనాటి రోజుల్లో మనందరికీ తెలుసు, చాలా పేదరికములో బిడ్డలు జన్మించిన పరిస్థితి. వారిని చదివించే విషయము కావచ్చు, పెంచి పెద్ద చేసే విషయము కావచ్చు, మరి వివాహము చేసే విషయము కావచ్చు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు వారి జీవితంలో ఎదురయ్యి ఉంటాయి. అందులో అనుమానమైతే లేదు. మరి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా మరి ఈ 50 సంవత్సరాల కాలంలో ఒకరికొకరు తోడుగా ఉండి ముందుకు కొనసాగటం అనేది నిజంగా ఒక అద్భుతం. ఇది ఊహించని అద్భుత కార్యం. జీవిత భాగస్వామిని ఒకరికొకరు అంటి పెట్టుకుని జీవించటం అనేది, తోడు నీడగా ఉండటం అనేది గొప్ప విషయం. జ్ఞాన వివాహ విషయంలో వీరు చేసిన వాగ్దానాలకు కట్టుబడి జీవించటము నిజంగా అద్భుత విషయం అండి. అందుకని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని గనక మనము పరిశీలిస్తే, పుణ్య పురుషులు దీర్ఘాయుష్మంతులగుదురు, పుణ్య పురుషులు దీర్ఘాయుష్మంతులగుదురంటూ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎండనక వాననక, రాత్రనక పగలనక, తిని తినక కాయా కష్టము చేసుకుంటూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎదురైనా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువుని అంటి పెట్టుకుని జీవించే వారి జీవితము ఒక పుణ్యవంతమైన జీవితముగా ప్రభు మార్చుతారండి. అట్టి వారిని ప్రభువు ఓ కంట కనిపెట్టుకుని ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రభు వారికి తోడై ఉండి తాను వారి కొరకు దాచిన శ్రేష్టమైన దీవెనలను, శ్రేష్టమైన వస్తువులను, శ్రేష్టమైన ఆశీర్వాదాలను తప్పనిసరిగా దయచేస్తారు. కాకపోతే దీనికి కొంత సమయం పడుతుంది. ఇది మనము అర్థము చేసుకునే వారమై ఉండాలి, గ్రహించే వారమై ఉండాలి. తొందరపడకూడదు, ఆవేశముతోటి ప్రభువు నుండి దూరమైపోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. చలించని విశ్వాసముతో ప్రభుని అంటి పెట్టుకున్న రోజున ఇదిగో ఈ విధంగా 10 మందికి ఆదర్శంగా, ప్రభునకు సాక్ష్యంగా మనము జీవించగలుగుతాము, జీవితాన్ని ధన్యము చేసుకోగలుగుతాము అన్నది ఈ శుభ తరుణాన మనము గ్రహించే వారమై ఉండాలి. మరి జీవితంలో ఇరువురు కూడాను పండిపోయారు. దాంపత్య జీవితం గురించి వారికి ఏమీ చెప్పలేని పరిస్థితి. అయితే ఈ తరుణంలో మనము గ్రహించాల్సింది ఏమిటంటే, ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణ ఏమిటంటే, తల్లిదండ్రులు అనేవారంట మనకు 2 కళ్ళు లాంటి వారంట. ఎన్ని కళ్ళండి? 2 కళ్ళు లాంటి వారు. తల్లిదండ్రులు మనకు జీవితంలో 2 కళ్ళు లాంటి వారు. తండ్రి ఒక కన్ను అయితే తల్లి మరొక కన్ను. ప్రియులారా, 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ మనము ఆలకిస్తాము, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. అలాగే నేటి మొదటి పట్టణంలో కూడా మనం ఆలకించాము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు గనక మనము పరిశీలిస్తే, తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకునినట్లే
తల్లిని సన్మానించువాడు నిధిని చేకూరినట్లే అంటూ పరిశుద్ధ గ్రంథ వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, దీని అర్థం ఏమిటంటే క్రైస్తవ విశ్వాసులు ఎప్పుడూ కూడాను తమ తల్లిదండ్రులను గౌరవించేవారై ఉండాలి. వారి ఆలనా పాలన చూసుకునేవారై ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మరీ ముఖ్యంగా మనము చేసిన అనేక పాపాలన్నీ కూడాను పరిహరించబడుతూ ఉన్నాయి. నీ మనస్సాక్షిని, అంతరాత్మను చంపుకొని వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన సందర్భాలు, దైవాజ్ఞలు ఉల్లంఘిస్తూ జీవించిన సందర్భాలు, ఇట్టి పాపాలు ఎన్నో కూడాను ప్రభువు కనికరముతోటి, దయతోటి, తన కృపను పరంపరగా దయచేస్తూ అట్టి పాపాలు ఎన్నో పరిహరిస్తారంట. అది గొప్ప దీవెన, ఆశీర్వాదము తల్లిదండ్రులను గౌరవించినప్పుడు చోటు చేసుకుంటూ ఉన్నది. అంతేకాదు, తల్లిదండ్రులను గౌరవించినప్పుడు మనము గొప్ప నిధిని కలిగి ఉన్నట్లేనంట. ఇక్కడ నిధి అంటే ఏదో వజ్ర వైడూర్యాలు, బంగారము, మనీ మాణిక్యాలు అనుకోమాకండి. ఇక్కడ నిధి అంటే బహుశా అది జ్ఞానము కావచ్చు, నిధి అంటే ఆరోగ్యము కావచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అది నిధి అంటే. ఇక్కడ నిధి అంటే శాంతి సమాధానాలు కావచ్చు. ఎంతో మంది అశాంతికి గురయ్యి జీవించేవారు ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడేవారు ఉన్నారు. నిధి అంటే శాంతి సమాధానమే. అలాగే ఇక్కడ నిధి అంటే బంగారు భవిష్యత్తు కావచ్చు, దీర్ఘాయుష్షు కావచ్చు. ఎంతో మంది అల్పాయుష్తో మరణిస్తూ ఉన్నారండి. మరణించే వయసు అయితే కాదది, కానీ మరణిస్తూ ఉన్నారు. ఇటువంటి నిధులను మనము జీవితంలో సొంతము చేసుకునే వారమై ఉంటాము తల్లిదండ్రులను గౌరవించినప్పుడండి. అంతేకాదు, ఎంతో మంది తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలు అని చెబుతూ ఉంటారు. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా వారు కొలుస్తూ ఉంటారు. ఇది నిజము, వాస్తవమే. అమ్మ, నాన్న ఇరువురు కూడాను మన కళ్ళ ముందు కనిపించే దేవుని లాంటి వారు. ప్రియులారా, అమ్మ దేవుని వరమైతే నానంట దేవుని స్వరమంట. అమ్మ చిన్న ప్రాయంలో మనకు గోరు ముద్దలు తినిపిస్తూ పెంచి పోషిస్తూ ఉంటది. నాన్న చిన్న ప్రాయంలో నడుస్తూ ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోక తప్పటడుగులు వేస్తూ ఉంటుంటే చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. ఇంత గొప్పగా తల్లిదండ్రులు మనల ఎడల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను కనబరుస్తూ ఉన్నారు. అమ్మ అనే పదంలో ఆ అంటే అనురాగం, మా అంటే మమకారం అనే రెండు పదాలు దాగి ఉన్నాయండి. ఈ అనురాగాన్ని, మమకారాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసేదే అమ్మ. మనకు మాటలు వచ్చినప్పుడు మనం పలికే మొట్టమొదటి మాట అమ్మ. అమ్మ లేని కుటుంబము ఎటువంటిది అంటే దేవత లేని ఆలయము లాంటిదంట. ఇది వాస్తవము. అలా అనటంలో కూడాను ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అమ్మ చీకటిలో దీపంలా ఉంటుంది, వెలుగులో దేవతలా ఉంటుందండి. బిడ్డకు దెబ్బ తగిలితే మొట్టమొదటిగా తల్లడిల్లిపోయేది అమ్మే. ఏదైనా అనారోగ్యానికి బిడ్డ గురైతే పస్తులుంటూ ప్రార్థనలు చేసేది అమ్మే. బిడ్డకు ఏదైనా నష్టం వాటిల్లితే ప్రథమముగా కళ్ళమ్మటి నీళ్లు తిరిగేది అమ్మకే. అమ్మ జీవితంలో ఆ అమ్మ యొక్క వ్యక్తిత్వము ఎటువంటిదంటే, ఒకనొక కవి అమ్మ వ్యక్తిత్వాన్ని పూలదండలోని దారముతోటి పోలుస్తాడండి. కుటుంబంలో అమ్మ పాత్ర అంట పూలదండలోని దారము లాంటిదంటండి. వినండి, మనందరికీ తెలుసు, దారము విడివిడిగా ఉన్న పూలన్నీ కూడాను ఒక చోటకు చేర్చి ఒక అందమైన దండల ఐక్యంగా పూలన్నింటినీ కూడా ఉంచుతూ ఉంటుంది. ఇదే ఎగ్జాక్ట్ గా అమ్మ పాత్ర కూడాను కుటుంబంలో. ఎన్నో సందర్భాలలో కుటుంబంలో గొడవలు ఏర్పడినప్పుడు, మనస్పర్ధలు ఏర్పడినప్పుడు అటు భర్తకు సర్ది చెప్పలేక, అటు బిడ్డలకు సర్ది చెప్పలేక ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటుంది. భర్తను కోల్పోలేదు, అలాని కుమార్తెను, కొడుకును కూడా కోల్పోలేదు. ఇద్దరిని చివరికి ఒకటి చేస్తూ, ఐక్యము చేస్తూ, పూల దండలోని పుష్పాలు, దారం ఏ విధంగా ఒకటి చేస్తూ ఉందో అలా తల్లి అమ్మ
అందరినీ ఒకటిగా చేస్తూ కుటుంబాన్ని చక్కబెడుతూ ఉంటుంది, ఐక్యం చేస్తూ ఉంటుంది. అంత గొప్ప మనస్తత్వం, వ్యక్తిత్వం అమ్మది ప్రియులారా. అంతేకాదు అమ్మంట బిడ్డ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ బిడ్డ తిరిగి వస్తాడా, ఎప్పుడు నా కుమార్తె తిరిగి వచ్చిద్దా, ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడా అంటూ గుమ్మంలోని ఆశతోటి ఎదురు చూస్తూ ఉంటదంట. ఎంతసేపటికి బిడ్డ రాకపోతే ఇంకా ఏం చేసిద్ది అంటే అదిగో ఆ బజారు మలుపు వరకు వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటదంట. వస్తున్నాడా లేదా, ఆలస్యం అవ్వింది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు, ఏం జరిగింది, గాబరా పడిపోయేది అమ్మేనండి, కలత చెందేది అమ్మేనండి. ప్రియులారా, కుటుంబంలో ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ ఎదుగుదలకు తోడ్పడేది అమ్మే. అమ్మ యొక్క ఔన్నత్యము, విశిష్టత అంత గొప్పదండి. అందుకని సీరాపుత్రుడి యేసు జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం బిలో భక్తుడు అంటాడు, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మరిచిపోవద్దు అంటూ భక్తుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది వాస్తవం. మనకు జన్మనిచ్చేటప్పుడు మన తల్లి పురిటి నొప్పులతోటి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది, కష్టపడుతూ ఉంటుంది, శ్రమకు లోనవుతూ ఉంటుంది. అంత కష్టపడ్డ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత పుట్టిన ఆ బిడ్డను చూచి మురిసిపోతూ ఉంటుంది, సంతసిస్తూ ఉంటుంది. ఆ పడ్డ కష్టం ఏదైతే ఉందో, ఆ పురిటి నొప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మరిచిపోయి తన ప్రేమను, అనురాగాన్ని, ఒడిని పంచుతూ పెంచి పోషించి పెద్ద చేస్తుంటది. అట్టి తల్లిని మరిచిపోమాకండి అంటూ పరిశుద్ధ గ్రంథ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలలో కొన్ని చక్కని మాటలు మనము ఆలకిస్తామండి. తండ్రి అయిన తోబీతు తన చివరి రోజులలో మృత్యు పడకపై ఉన్నప్పుడు, తన మరణానికి అతి సమీపంగా ఉన్నప్పుడు, రేపో మాపో ఇక చనిపోతాను అన్న సమయము ఆసన్నమైనప్పుడు తోబీతు తన కుమారుడైన తోబియాతో ఒక మాట అంటాడండి. ఆ గొప్ప మాటలు ఏమిటంటే, నాయన, నేను దాటిపోయిన తరువాత మీ అమ్మను గౌరవముతో చూడుము, ఆమె బ్రతికి ఉన్నంత కాలము ఆమెను పోషింపుము, ఆమె చనిపోయినప్పుడు నా ప్రక్కన పాతి పెట్టుము, ఆమె ఎన్ని అపాయములకు గురైనదో జ్ఞప్తికి తెచ్చుకునుము, కనుక నీవు ఆమె కోరినదల్లా చేయుము, ఎన్నడూ నీ తల్లి మనస్సును కష్టపెట్టకము అంటూ ఈ తోబీతు తన కుమారుడైన తోబియాకు తెలియజేస్తూ ఉన్న గొప్ప మాటలు. అనగా తోబీతు తల్లి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేస్తూనే తన కుమారుడితోటి అంటాడు, ఇదిగో నేను మరణించిన తరువాత ఏ కోశానైనా సరే, ఎప్పుడైనా సరే, పరిస్థితి ఎటువంటిదైనా సరే, ఎంత క్లిష్టమైనా సరే, నీ తల్లిని మాత్రము నువ్వు బాధ పెట్టమాకు, ఆమె కళ్ళమ్మటి నీళ్లు మాత్రము రానియమాకు, ఆమె ఏది కోరినా ఇచ్చేసేయి, ఏది అడిగినా చేసేసేయి. ఎందుకంటే భర్తగా నా కోసము, బిడ్డగా నీ కోసము ఎంతగానో శ్రమించింది, కష్టపడ్డది, ఇంటిని చక్కబెట్టింది. మనం ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాము అంటే తల్లి, నీ తల్లి కారణము అంటూ గొప్ప హితబోధ చేస్తూ ఉన్నాడండి. ఈ హితబోధను ఈ రోజున ఈ శుభకార్యాన్ని కొనియాడుతూ ఉన్న నువ్వు, నేను, మనమందరము కూడాను హృదయపూర్వకంగా స్వీకరించే వారమై ఉండాలి. ఎందుకంటే పట్టు పరుపులైన, పూల పాన్పులైన అమ్మ ఒడికి సాటి రావండి. పట్టు పరుపులైన, పూల పాన్పులైన అమ్మ ఒడికి సాటి రావు. అమ్మ ఒడి, కౌగిలి అంత గొప్పది. దీనిని మనము గుర్తుంచుకునే వారమై ఉండాలి, గ్రహించే వారమై ఉండాలి. మనం ఇందాకలో చెప్పుకున్నట్లు మన ఆధ్యాత్మిక నేత్రాలకు తల్లిదండ్రులు 2 కళ్ళు, అందులో ఒక కన్ను అమ్మ అయితే ఇక 2వ కన్నంట నానంట. జాగ్రత్తగా వినండి. నాన్న అంటే నమ్మకం, అమ్మ అంటే నిజము, నాన్న అంటే నమ్మకం. కుటుంబంలో మన కన్నీలను పంచుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది నానేనంటండి. నాన్న యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే, నీ జీవితమే నా జీవితం అంటూ సంబరపడే వ్యక్తిత్వము నాన్నది. నీ సంతోషమే నా సంతోషం అంటూ ఆనందపడే వ్యక్తిత్వము నాన్నది.
చివరికి నీ బంగారు భవిష్యత్తు కోసము, ముఖ్యమైన నీ కోసము, నీ బంగారు భవిష్యత్తే తన భవిష్యత్తుగా భావిస్తూ నీ కోసము రాత్రనక పగలనక కాయా కష్టము చేస్తూ ఒళ్ళు వంచి చెమటోడ్చే కష్టపడి పనిచేసే తత్వము నాన్నది. అంతేకాదు కుటుంబాన్ని అభివృద్ధి కొరకు, భార్య బిడ్డల శ్రేయస్సు కొరకు కండలు పిండి చేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకొని, తల బ్రద్దలు కొట్టుకొని సంపాదించే వ్యక్తిత్వము నాన్నది. ప్రియులారా, నాన్న మనస్సు ఎటువంటిదంటే, ఆయన మనస్సంట ఎక్కువగా తన భార్య మీద కన్నా ఎదిగిన బిడ్డలపైనే ఎక్కువగా ఉంటుందంట. నాన్న మనస్సు కుటుంబంలో భార్య మీద కంటే ఒక వయసు వచ్చిన బిడ్డలపైనే ఆయన మనస్సు ఎక్కువగా ఉంటుందంట. అది ఎలాగంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 42వ అధ్యాయము 9-10 వచనాలు మనం పరిశీలిస్తే, తండ్రి వయసు వచ్చిన కుమార్తెను గూర్చి ఆందోళన చెందును. జాగ్రత్తగానండి. రేయి అతని కంటికి కునుకురాదు. బాలిక చెడ్డదైనచ్చు ఆమెకు పెళ్లి కాదేమోనని ఆందోళన చెందుచు తండ్రి విచారించును. పుత్రిక కన్య అయినచ్చు ఎవరైనా ఆమెను చెరుతురేమో అనియు, ఆమె పుట్టినింటనే గర్భవతి అగునేమో అని భయపడును. ఆమెకు పెళ్లి అయినచ్చు ఆమె శీలవతిగా నుండదేమో అని, లేదా సంతానము కలుగదేమోనని ఎవ్వరికి చెప్పుకోలేక ప్రతినిత్యము యవ్వన ప్రాయంలో ఉన్న తన బిడ్డల విషయంలో తండ్రి నాన్న ఎప్పుడూ కూడాను తన బాధని మనస్సులో లోలోనే అనుభవిస్తూ ఉంటాడంట. అది ఎవరికి తెలియదు, బిడ్డలకు తెలియదు. అది చెప్పుకోలేని సంగతి, బిడ్డలతో షేర్ చేసుకోలేని సంగతి, స్నేహితులతో శ్రేయభిలాషులతో ఒక్కోసారి చెప్పుకోలేని పరిస్థితి, చెప్పుకుంటే ఎక్కడ పరువు పోయిద్దేవరన్న బాధ. ఈ విధంగా ఎన్నో బాధలు తన మనస్సులోనే తండ్రి అనుభవిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, గాబరా పడుతూ ఉంటాడు. అట్టి బాధలను అధిగమిస్తూ కూడాను కుటుంబ పోషణకు నిత్యము కండలు కరిగిస్తూ పనిచేసే వ్యక్తిత్వము నాన్నది. కాబట్టి తండ్రి విలువ తెలిసిన వారు ఎవ్వరూ కూడాను తమ కన్న తండ్రిని మాత్రము దూరము చేసుకోరండి. ఇదే మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆలకిస్తాము. లూకాసు వార్త 15వ 21వ వచనంలో, దుడుకు చిన్నవాడు తన తండ్రిని కాదని ఆస్తిపాస్తులను సొంతము చేసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి అన్నింటినీ నాశనము చేసుకున్న తరువాత తండ్రి విలువ తనకు తెలిసి రాగా తండ్రి చెంతకు వచ్చి అంటాడు, ఇదిగో తండ్రి, నేను నీకును పరలోక తండ్రికి ద్రోహము చేసి తిని నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడుతూ తిరిగి తండ్రి చెంతకు వస్తాడు. కుటుంబ వ్యవస్థలో, కుటుంబంలో ఎవరైతే తండ్రి యొక్క ప్రేమను తెలుసుకొని చేసిన తప్పుకు సరి చేసుకుంటూ పశ్చాత్తాపడి తిరిగి తండ్రికి చెంతకు వచ్చి ఆ సఖ్యతను కలిగి జీవిస్తారో అట్టి వారు నిజంగా తమ జీవితాన్ని ధన్యము చేసుకుంటున్నట్లే. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఆలకిస్తామండి. తండ్రి ఆజ్ఞ దీపముగా, ఉపదేశము వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అంటూ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన కుటుంబంలో తరచుగా తండ్రి మనకు హితబోధ చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో జరుగుతున్నది ఏమిటంటే, తండ్రి హితబోధ చేస్తుంటే బిడ్డలు కోపపడుతూ ఉంటారు. ఇది సహజం. తండ్రి హితబోధ చేస్తూ ఉంటే ఆయన యొక్క ఉపదేశాన్ని వారు పెడచెవిన పెడుతూ ఉంటారు. తండ్రి మంచి మాటలు బిడ్డలకు చెబుతూ ఉంటే ఆ మంచి మాటలు వారికి రుచించవు, వారి మనస్సుకి, వారి ఆలోచనలకు అవి చేదుగా ఉంటాయి. వారు అది గ్రహించలేని పరిస్థితి. కానీ గుర్తుంచుకోవాలి, తండ్రి నీకేమైనా చెబుతూ ఉన్నాడు అంటే అది నీ మంచి కోసమే చెబుతూ ఉన్నట్లు, నీ శ్రేయస్సు కోసమే చెబుతూ ఉన్నట్లు, నీ బంగారు భవిష్యత్తును ఉద్దేశించే చెబుతూ ఉన్నట్లు. తండ్రి నీకేమైనా దిద్దుబాటు చేస్తూ ఉన్నాడు అంటే, నిన్ను దిద్దుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే చెడ్డ స్నేహాల నుండి నిన్ను సంరక్షించడం కోసమే, కాపాడటం కోసమే ఆ దిద్దుబాటు అనేది చేస్తూ ఉన్నాడు. ఒక స్నేహితుడిలా, ఒక శ్రేయోభిలాషిలా
తాను ఆ దిద్దుబాటును చేస్తూ ఉంటాడు. తండ్రి దిద్దుబాటు పరకాంత సొగసుకు సమ్మోహితుడవు కాకుండా ఉండేదానికే ఆ దిద్దుబాటు అన్నది గ్రహించాలి. తండ్రి యొక్క దిద్దుబాటు పరపురుషుడి వ్యామోహంలో చిక్కుకోకుండా ఉండేదానికే అన్నది గ్రహించాలి. ప్రియులారా, నాన్న ఆయన యొక్క మనస్తత్వం, తండ్రి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే ప్రియులారా, ఆయన చూస్తానికి బయటకు చాలా కఠినంగా ఉంటాడండి. కానీ ఆయన మనస్సు మాత్రము శుతి మెత్తనిది. ఆయన మనస్సు మాత్రము ఊరికే కరిగిపోయే మనస్తత్వం, వెన్న లాంటిది. ఉదాహరణకు మనందరికీ కూడాను ఎలక్కాయ తెలుసు. అది ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు. పైకి మాత్రమే అది గట్టిగా ఉండేది. ఆ ఎలక్కాయని పగలగొడితే లోపల ఉండే గుజ్జు మాత్రము చాలా మెత్తగా ఉంటుంది. అది తండ్రి యొక్క మనస్సు, నాన్న యొక్క వ్యక్తిత్వము కూడా. పైకే కఠినంగా ఉంటాడు, లోపల మనల్ని సరిదిద్దే ప్రయత్నంలోనే ఆ కఠినత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడే గాని లోపల ఆయనకు నిజంగా బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. వారు ఎదిగితే చూడాలని ఎంతో ఆశ ఉంటుంది. వారు బంగారు భవిష్యత్తును కలిగి జీవిస్తే, నాకంటే వృద్ధి చెందితే చూడాలని ఎంతగానో ఆశిస్తూనే ఉంటాడు. అది నాన్న యొక్క మనస్తత్వం అండి. మరి ఈ రోజున మనము గ్రహించాలి, ఈ శుభకార్యము రోజున తల్లిదండ్రులు మన ఆధ్యాత్మిక నేత్రాలకు రెండు కళ్ళు లాంటి వారు. ఒకనొక సందర్భంలో ఒకనొక విలేకరి అబ్రహాం లింకన్ గారిని ఈ విధంగా అడిగాడంట. ఆ ఇంటర్వ్యూ చేస్తూ ఇలా అన్నాడంట, సార్, మీకంటూ మరొక జన్మ ఉంటే మీరు ఎవరికి పుట్టాలని మీరు ఆశిస్తూ ఉన్నారు? పెద్ద గొప్ప సైంటిస్టులకు పుట్టాలనా, ధనవంతులకు పుట్టాలి అనా, ఎవరికి పుడితే బాగుంటుంది అని మీరు ఆశిస్తూ ఉన్నారు అని ఓ ప్రశ్న వేశారంట. అందుకు అబ్రహాం లింకన్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నాకంటూ ఇంకో జన్మ ఉంటే నేను మరలా అదే పేదరికంలో అదే చెప్పులు కుట్టుకునే నా తల్లిదండ్రులకే నేను మరలా జన్మించాలని ఆశిస్తూ ఉన్నాను అన్నాడంట. మరలా విలేకరి అడిగాడంట, ఎందుకయ్యా అదే పేదరికంలో, ఎందుకయ్యా అదే చెప్పులు కుట్టుకునే అదే తల్లిదండ్రులకి ఎందుకు జన్మించాలి అని మరలా అడిగాడంట. అలా ఎందుకు ఆశిస్తూ ఉన్నారు అని అడిగాడంట. అందుకు అబ్రహాం లింకన్ గారు ఇచ్చిన గొప్ప సమాధానం ఏమిటంటే, ఇదిగో నేను ఆ పేదరికములోని ఆ చెప్పులు కుట్టుకునే తల్లిదండ్రుల దగ్గర నుండే సంపూర్ణమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన ప్రేమను పొందుకున్నాను అంటూ అబ్రహాం లింకన్ గారు తెలియజేశారంట. ప్రియులారా, అది తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని, వారి యొక్క మనస్సును గ్రహించిన వారు, అర్థము చేసుకున్న వారు తెలియజేయగలిగే గొప్ప మాటలు అండి. కాబట్టి తల్లిదండ్రులను వాక్యానుసారము ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకునే వారమై ఉండాలి. వారి యొక్క హితబోధను మన మెడలో హారంలా ధరించే వారమై ఉండాలి. ఇక నేటి దినాన రెండవ శుభకార్యాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము, నూతన గృహ ప్రవేశము. దేవుడు ఇచ్చిన బహుమానము ఈ ఇల్లు, వీరి యొక్క ఆశల రూపకల్పన ఈ నూతన గృహము. అయితే అసలు గృహం అంటే ఏంటి తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. గృహం అనగా ఇద్దరు లేక ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఉంటూ, కలిసి తింటూ, కలిసి జీవిస్తూ, సంతోషములోను, దుఃఖములోను, ఆనందములోను, ఇరుకు ఇబ్బందులలోను, ఆరోగ్యములోను, అనారోగ్యములోను ఒకరినొకరు తోడుగా ఉంటూ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటూ, పెంచుకుంటూ జీవించే వారికి ఆశ్రయం ఇచ్చేదే, గొప్ప ఆశ్రయం ఇచ్చేదే గృహమండి. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడుదురో వారి మధ్యన నేను ఉంటాను అంటూ ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏ గృహంలోనైతే ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో ప్రభు వాసమై ఉంటారండి. ఏ కుటుంబంలోనైతే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలగలిసి ఉంటాయో ఆ కుటుంబంలో ప్రభువు వాసమై ఉంటారండి. ఏ కుటుంబంలోనైతే ఎటువంటి అలజడి, గొడవలు, మనస్పర్ధలు లేక సఖ్యత, ఐక్యత, శాంతి, సమాధానాలు కలిగి జీవిస్తారో వారి కుటుంబంలో ప్రభు ఉంటారండి.
ఏ కుటుంబంలోనైతే విశ్వాసులు నమ్మక పాత్రంగా జీవిస్తారు, వాక్యానుసారంగా దైవాజ్ఞలను తూచా తప్పనిసరిగా ఆచరిస్తూ ప్రభుని మెప్పిస్తూ యథార్థంగా జీవిస్తారు, అట్టి కుటుంబంలో ప్రభు యొక్క సహవాసము వేంచేసి ఉంటుంది ప్రియులారా. అందుకని పెద్దలు దీనిని ఆధారంగా తీసుకొని చెప్పే మాటలు ఏమిటంటే, ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అంటారు. పెద్దలు ఊరకి ఈ మాటలు మనకు చెప్పరండి. అక్కడ ఉన్న ఇంటిని చూచి ఇల్లాలని చూడమన్నారు. ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సొంత ఇల్లు అనేది తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే కొన్ని వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి, కొన్ని అనర్థాలు కూడాను ఏర్పడుతూ ఉంటాయి. అవి ఎట్టి అనర్థాలు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని పరిశీలిస్తే, సొంత ఇల్లు లేక ఎక్కడ చీకటి పడినా అక్కడనే నిద్రించు వారిని ఎవ్వడు నమ్మడు. అర్థమవుతుందా? సొంత ఇల్లు లేకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ విశ్రమిస్తే, నిద్రపోతే, ఎక్కడ పడితే అక్కడ ఏ ఇంటి దగ్గర పడితే ఆ ఇంటి దగ్గర, ఎవరింటి ముందు అరుగు అంటే ఆ ఇంటి అరుగు మీద నువ్వు పన్నుకున్నావు అనుకో, ఏమంటారు? ఈడెవడో దొంగోళ్ళ ఉన్నాడు, ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, ఈడెవడో పిల్లలు ఎత్తకపోయే వాళ్ళ ఉన్నాడు. ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. పరిశుద్ధ గ్రంథం తెలియస్తూ ఉన్న మాటలండి, నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్న మాటలు. జీవితంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ప్రభు మనందరికీ, మనలో చాలా మందికి సొంత ఇల్లు ఇచ్చారు, కొంతమందికి ఇంకా ఇవ్వలేదు. దేవుడు ఇస్తాడు. ఆ నమ్మకముతో, విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, మరి మన క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి అంటే, మనము సొంత ఇంటిలో ఉంటూ ఉన్నా, లేక అద్దె ఇంటిలో ఉంటూ ఉన్నా, ఏ ఇంటిలో ఉంటూ ఉన్నా, ఏ ఇంటిలో గడుపుతూ ఉన్నా, బాహ్యంగా భౌతికంగా ఈ ఇంటిలో జీవిస్తూ మన మరణానంతరము ప్రభు మనకు దయచేసి ఆ నిత్య గృహము కొరకు, నిత్య జీవ గృహము కొరకు మనము కాచుకొని ఆశతో ఎదురు చూచే విశ్వాసులమై ఉండాలండి. వాక్యానుసారము జీవిస్తూ, దైవాజ్ఞలను నిష్టగా ఆచరిస్తూ, ప్రభుని మెప్పిస్తూ, ఇది కాదు నా సొంత ఇల్లు, ప్రభు ఇచ్చే ఇల్లు ఇంకొకటి ఉన్నది, అది శాశ్వతమైన ఇల్లు, అట్టి ఇంటికి నేను ఒక ఆత్మీయుడిగా, ఒక విశ్వాసిగా ప్రభుని మెప్పిస్తూ నేను కృషి చేయాలి, సిద్ధపడాలి అని ప్రతి ఒక్కరి మనస్సులో ఇది ఉండాలి. మనము జీవించే ఇంటిని చూచి ఎప్పుడు మురిసిపోకూడదండి. ఇది శాశ్వతమైంది అయితే కాదు, ఇది అశాశ్వతమైంది. శాశ్వతమైంది ప్రభు మనకు ఇస్తారు. అదే ప్రభు అంటారు వాక్యంలో, నేను వెళ్ళు సమయము ఆసన్నమైనది, నేను వెళ్ళినచో మీకొక గృహాన్ని ఏర్పాటు చేస్తాను. అది శాశ్వతమైన గృహము, శాశ్వతమైన ఇల్లు. దానికోసం మనం శ్రమించే వారమై ఉండాలి, ఆధ్యాత్మికంగా కృషి చేసే వారమై ఉండాలి. అంతేకాదు, ఇంకా మన క్రైస్తవ గృహస్థులు ఏ విధంగా ఉండాలి అంటే, విశ్వాసులు ఏ విధంగా ఉండాలి అంటే, వాక్యాన్ని విని ఆచరించే విశ్వాసులుగా ఉండాలి. నేటి సువిశేష పఠనంలో మనం ఆలకిస్తాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాలను మనము పరిశీలించినట్లయితే, క్రీస్తు ప్రభువు మార్తా మరియల ఇంటికి వెళ్ళినప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, మరియ ప్రభు పాదాల చెంతనే ఉండి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా ప్రభు పలికిన మాటలు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఇక ఆమె నుండి తీసివేయబడదు అంటూ ఆమెను ప్రశంసిస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. ప్రభుకి ఇష్టమండి. టీవీ చూసేవారు కాదు, సీరియల్స్ చూసేవారు కాదు, క్రికెట్ మ్యాచ్లు చూసేవారు కాదు, టీవీ ప్రోగ్రామ్స్ చూసేవారు కాదు. కలిసి ప్రార్థించేవారు, వాక్యాన్ని ధ్యానము చేసేవారు, వాక్యాన్ని వినేవారు, వాక్యం మీద శ్రద్ధ కలిగి జీవించేవారు ప్రభు దృష్టిలో ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్లు అది ఇక వారి నుండి తీసివేయబడదు. ప్రభు అట్టి వారిని మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు, అభినందిస్తారు. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయము 5 నుండి 9 వచనాలను మనం పరిశీలిస్తే, క్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటికి వెళతాడు. అక్కడ జక్కయ్యలో చోటు చేసుకున్న గొప్ప మార్పు చూడండి. ప్రభు మాటలు శ్రద్ధగా ఆలకించిన జక్కయ్య ప్రభుతో అంటారు, ఇదిగో నేను నా జీవితంలో ఎన్నో అన్యాయాలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డాను, ధనాశ కలిగి జీవించాను, పన్ను వసూలు చేసిన దానికన్నా ఎక్కువగా చేశాను. ప్రభువా,
నేను ఎవరికైతే అన్యాయం చేశానో వానికి 4 రెట్లు ఇచ్చి వేస్తాను అంటూ పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధికి వస్తాడండి. ప్రభు అంటారు వెంటనే, నేడే ఇంటికి రక్షణ వచ్చింది అంటారు. ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే, అబ్రహాము లాంటి విశ్వాసము నీలో కూడా ఉన్నది అంటూ ప్రభు ప్రశంసిస్తారు, మెచ్చుకుంటారండి. దీని అర్థం ఏమిటంటే కేవలము వాక్యాన్ని వింటమే కాదు, విన్న దానిని మనస్సునందు పదిలంగా ఉంచుకొని ధ్యానము చేస్తూ మననము చేస్తూ మరి ప్రభువుని అనుసరించేదానికి, ప్రభువసిగే ఆ శాశ్వత గృహాన్ని పొందుకునే దానికి ఏదైతే అడ్డుగా ఉన్నదో దాన్ని తొలగించుకుంటూ దానిని విడిచిపెడుతూ ప్రభువుని మెప్పిస్తూ జీవిస్తూ మన జీవితాలు సార్థకము చేసుకోవాలి. ప్రభు యొక్క ప్రశంసలకు మరియా జక్కయ్య వలె మనము కూడా పాత్రులము కావాలి. ఇది ప్రభు యొక్క ఘోష, ఇది ప్రభు యొక్క ఆవేదన. కాబట్టి శాశ్వతమైన గృహము కొరకు, అశాశ్వతమైన గృహము కొరకు కాక శాశ్వతమైన గృహము కొరకు పరితపించే విశ్వాసాన్ని మనలో అభివృద్ధి పరచమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థించుదాం. ఇదే తరుణంలో ఈ శుభకార్యానికి మనల్ని ఆహ్వానించిన ఈ కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు సల్పుదాము. రాబోయే రోజులలో మరి ఎన్న ఆరోగ్యం అనే ఈ దంపతులు కూడాను ఇంకా ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతూ బిడ్డల క్షేమాన్ని పర్యవేక్షిస్తూ తమ యొక్క జీవితాలను సార్థకము చేసుకుని దైవానుగ్రహాలను ప్రభు ఇంకా వీరికి కూడా సమృద్ధిగా దయచేయనట్లు ప్రార్థన చేద్దాం. అందరం లేచినప్పుడు మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తులను పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క యేసుదేవుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మలను గర్భమై కన్యమరి నుండి పుట్టిన పురుషులకు ఎదుగాత్మకుని పాడబడి శ్రీగా పుట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన పాతాళంకి యుగనాలు చనిపోయిన వారిని లేచిన పరలోకములోకి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారిని చనిపోయిన వారిని తీర్చి చేయడం వచ్చిన పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. ఈ నూతన గృహమును ప్రభువునకు సమర్పించుకుంటూ అదే విధముగా స్వర్ణ జూబిలి జరుపుకొనిచ్చినటువంటి కోడిగంటి మరి ఆరోగ్యములను ప్రభు దీవించినట్లుగాను కుటుంబ సభ్యులను బంధుమిత్రులను శ్రేయభిలాషులను ఇక్కడ సమావేశమైన వారందరినీ ప్రభువునకు సమర్పించుకుంటూ ప్రభు మనందరిని దీవించాలని ప్రార్థన చేసుకుంటూ అర్పణ గీతం పాడుకుందాం. భాగ్యం ధనధాన్య గృహములతో సిరులిచ్చినావు.
సమర్పింతును మనము అర్పించి బలి సర్వేశ్వర నీ సేవకులైన కొడి వంటి మరియు ఆరోగ్యమున కొరకు మరియు ఈ నూతన గృహము దయచేసినందుకు గాను మేము మీకు కృతజ్ఞతాభావముతో అర్పించు ఈ అర్పణములను ప్రీతితో స్వీకరింపు. వీరు అనేక సంవత్సరముల పాటు నిజమైన పరస్పర నమ్మకముతో ఒకటిగా జీవించితిరి. ఇప్పుడు విస్తారమైన నీ అనుగ్రహ సంపద నుండి వీరు ఆశించు ఐక్యమును శాంతిని సకల ఆశీస్సులను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఆయన తన జన్మము ద్వారా మానవుల పాత స్వభావమును నూతన పరచెను. తన పాటల ఫలితమును మా పాపములను తుడిచివేసెను. మరణమును జయించి పునరుత్థానుడై నిత్య జీవన మార్గమును మాకు తయారు చేసి చూపెను. మీ సమక్షమున ప్రవేశించి మోక్ష ద్వారములను మాకు విప్పెను. ఆ కారణమున దూతల పునీతుల బృందము సమేతమున నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా. భావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము సృజించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కనుచున్నాము. ఈ విధమున ఈ విమానాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి
ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాచులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొలుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావించుడు. వారే మమ్ము మీకు సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచేయుడు. వారి మమ్మ మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక.
ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా దేవుని కన్యతలకు మరియ మాతతోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలు మగుదముగాక. వీరుల ప్రార్థనల వల్ల మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా మమ్మ మీతో సఖ్యపరచి ఈ బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు మీ సత్యశీసమును మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా భాగ్య బిడాధిపతులను తదితర బిడాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సన్ముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయకు చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమునకు వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ఏలుడు వారైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. మమ్మ రక్షింపుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఈలిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. పాపములను పరిహరించు ప్రభువా.
శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. లైట్ జరుపు అటు జరుపు లైట్ ఈ లైట్ అటు జరుపు పాడి క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు మా కుటుంబానికి. దేవాతి దేవుడు గొప్ప గొప్ప ఘనకార్యములు నాకును కుటుంబ సభ్యులకు దేవుడు చేశాడు. నేను ఊహించలేదు. మా తల్లిదండ్రుల స్వర్ణ జూబిలీ మహోత్సవానికి ఈ గృహాన్ని వారికి కానుకగా ఇస్తాను నేను ఊహించలేదు. అందరికీ తెలుసు, స్థలం కొన్నాను, వెంటనే ఇల్లు స్టార్ట్ చేశాను. జనాలు ఏవేవో అనుకున్నారు. ఇది నా గొప్పదనము కాదు, ఇది కేవలం దేవుని గొప్ప వరం. నిజం చెప్పాలంటే చేతిలో ₹1,00,000 ఈ గృహాన్ని స్టార్ట్ చేశాను. మరి డబ్బులు ఎలా వచ్చాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చాడు. కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగాను, అప్పుగా తీసుకున్నాను. ఏమైనా సరే భగవంతుడు ఈ రోజున ఈ నూతన గృహాన్ని మా కుటుంబానికి ఇచ్చారు. కాబట్టి ఇది దేవుని గొప్ప వరం. అందుకే దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేయాలనుకున్నాను. మరి దివ్యబలి పూజ ద్వారా ప్రభుత్వ వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున 50 సంవత్సరాల జూబిలీ మరి అంత చిన్న విషయమేమీ కాదు. మరి దేవాతి దేవుడు వారిద్దరిని కూడా ఇప్పటివరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా మరి
కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పించాం. కాబట్టి మనమందరము కూడా ఒకసారి వారిద్దరిని భగవంతుడు కాచి కాపాడినందుకు, ఈ గృహాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతగా మరి దేవాది దేవునికి పెద్దగా అందరము కూడా కరతాళ ధ్వనులతో వందనాలు తెలియజేద్దాం. ఎక్కువ సమయాన్ని తీసుకొని మరి గృహంను నిర్మించటానికి మరి ఎంతోమంది సహాయపడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మా అమ్మ, అక్క, వారి పిల్లలు, అన్న, వదిన, కిరణ్ వీరందరూ కూడా ఎన్నో రోజులు శ్రమించి మరి ఇంతటి అందమైన గృహాన్ని తయారు చేశారు. మరి వచ్చిన ప్రతి వారికి కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ ఉన్నారు. కారణం వారందరూ. కాబట్టి వారందరికీ కూడా ఒకసారి నా తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి గురుశ్రీ థోమాస్ గారు మరి పాటలు పాడాలి ఫాదర్ అని అనగానే వెంటనే ఒప్పుకొని మరి రోజున వచ్చి పాటలు పాడినందుకు థోమాస్ ఫాదర్ గారికి, వారి బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ప్రసంగం చెప్పినటువంటి గురుశ్రీ అంథోనీ గారు మరి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను పిలవగానే లాస్ట్ నిమిషంలో పిలిచాను, అయినా కూడా వారు సమయాన్ని కేటాయించి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఫాదర్ విలియం గారు, ఫాదర్ మిల్కియర్ ఫాదర్ గారు, ఫాదర్ జోసెఫ్ కుమార్, ఫాదర్ బెన్నా వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తేజ కోడిగంటల తరపున రెండవ గురువు కాబోతున్నాడు. కాబట్టి డీకన్ ఇప్పుడు కాబట్టి ప్రభువు మరి ఈ రోజున డీకన్ కూడా ఇక్కడ తీసుకొచ్చినందుకు మరి వచ్చినందుకు మరి వాళ్ళ ఫాదర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్కి డీకన్ తేజకి ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మరి ఎంతెంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి మా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ భోజనపు బల్ల వద్ద కమ్మని విందును ఆరగించి నిన్ను దీనతతో అర్థించుచున్నాము. పండు వయస్సులో కొడిగంటి మరి ఆరోగ్యం మగారులు అని ఈ దంపతులు రాబో కాలంలోనూ పవిత్రమగు సురక్షితమగు ఉండునట్లు కాపాడము. వారిని నీ స్వర్గ విందునకు ఆహ్వానించు వరకు ప్రేమతో సంరక్షింపు. అట్లనే నూతన గృహమునందు జీవించు వారిని దీవింపు. వీరిని సుఖ సంతోషాలతో, శాంతి సమాధానములతో, ఆయురారోగ్యములతో దీవించండి. సాతాను బృందాల నుండి, సకల కీడుల నుండి, అంటురోగం నుండి సంరక్షిస్తూ మేము ఆశించి నిత్య మహిమ వైపు పయనింప కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సిస్టర్స్ ఉన్నారు, నన్ను క్షమించండి. మరి ఈ రోజున అడగగానే వచ్చి డెకరేషన్ చేశారు. మరి అదేవిధంగా పూజలో పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించారు. ప్రతి సిస్టర్ గారికి కూడా, మరి ముఖ్యంగా సుపీరియర్ సిస్టర్ గారికి, వారి కమ్యూనిటీ సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూర్చోమని చెప్పండి, కనపడండి. కూర్చోండి కూర్చోండి. శివ కూర్చోమని లైటింగ్ కూర్చోండి, లైటింగ్ ఫాదర్ 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 ఎదురు
సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో నైక్యము చేసి క్రీస్తునాథుని సమాధానము మీ అందరూ మీ గృహములందరూ ఎల్లప్పుడూ ఉండనట్లు అనుగ్రహింతురుగాక. స్నేహితుల ఆదరము సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఈ లోకమును ఆదరించిన పేద సాధలే మిమ్ము నిత్య నివాసములకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బంధువులకి భోజనాలు ఇక్కడ ఉంటాయి పైన. మరి అదేవిధంగా వారికి అక్షంతలు వేయటం, వారికి బట్టలు అర్పించడం, అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కేక్ కటింగ్ ఉంటుంది, అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కింద భోజనాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని గమనించగలరని మనం చేస్తూ ఉన్నాను.